నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. 26/7/2026 ఆదివారం నుండి ఆగస్టు 1వ తారీఖు శనివారం వరకు మేషరాశి వారి యొక్క గ్రహచార గోచార ఫలితాలు తెలుసుకుందాము. ఈ వారం మేషరాశి వారందరికీ కూడా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. మంచి మంచి అవకాశాలు తీసుకువస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొన్ని కొత్త బాధ్యతలు వచ్చినప్పటికీ వాటిని సమర్థవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సాంకేతికాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారులు కొత్త పరిచయాల ద్వారా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకతలో పాటిస్తే విజయాలన్నీ కూడా మీవే అవుతాయి. ఆర్థికంగా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. విలాస వస్తువులను కొనుగోలు కొంతకాలం వాయిదా వేయడం చాలా శుభదాయకం. పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. బంధువులతో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా చాలా శుభదాయకంగా ఉంటుంది. మిత్రులారా, మీకు కోపాన్ని చాలా అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. విద్యార్థులందరికీ కూడా చదువులో ఏకాగ్రత పెరిగిపోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయమనే చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినప్పటికీ అలసట, నిద్రలేమి వంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. క్రమబద్ధమైన జీవనశైలిని పాటించండి. ఇక మేషరాశి వారందరూ కూడా ప్రతిరోజు ఉదయం సూర్యనారాయణ స్వామికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి. మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి దర్శించండి. సింధూరంతో అర్చన చేయించండి. గురువారం రోజున శ్రీ మహావిష్ణువుకు తులసీదాతో అర్చన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించండి. చాలా శుభదాయకం. మంగళవారం ఎర్ర కందిపప్పు దానం చేయండి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణాన్ని చేస్తే ధైర్యం, విజయాలు, కార్యసిద్ధి కలుగుతాయి. మొత్తం మీద ఈ వారం మేషరాశి వారికి శుభప్రదమైన వారం. సహనం, దైవభక్తి, సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీ విజయాలు అందుతాయి. ఇలాంటి ప్రతి వారం గ్రహచార గోచర ఫలితాలు, రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు కోసం